వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నిరమ మండువ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చెవిరెడ్డి వర్సెస్ పెద్దిరెడ్డి అని ఒక టైటిల్ పెట్టున్నాం మనం ఈ రోజున. సో వీళ్ళిద్దరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. చెవిరెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోతే ఇదే పెద్దిరెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అంతేకాదు తన కొడుకైన మిథున్ రెడ్డి కూడా రాజంపేట నుంచి ఎంపీగా గెలిచారు. పార్టీ ప్రతిపక్షానికి పరిమితమై 11 సీట్లకే పరిమితమైన మొన్నటి ఎన్నికల్లో కూడా ఈ రోజున పెద్దిరెడ్డి తన హవాను చూపించగలిగారు తన కాన్స్టిట్యున్సీలో. అండ్ దెన్ తన కొడుకు విషయంలో అంటే అది మామూలు విషయం అయితే కాదు. అలా తమకంటూ పార్టీ ఏదైనా సరే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడంలో కానీ, అదేవిధంగా ఎన్నికల్ని ఫేస్ చేయడంలో, స్ట్రాటజీస్ వర్కౌట్ చేయడంలో కానీ పెద్దిరెడ్డి అండ్ మిథున్ రెడ్డి ఇద్దరు కూడా జెమ్స్ అనే చెప్పుకోవచ్చు. అలా అంత ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా వాడు గెలిచారంటేనే అర్థం చేసుకోవచ్చు. సరే, వాళ్ళ మీద ఈరోజు కేసులు ఉన్నాయి, అది మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ క్రమంలోనే ఈరోజు చెవిరెడ్డి వర్సెస్ పెద్దిరెడ్డి అన్న పరిణామాలు అక్కడ చోటు చేసుకుంటూ ఉన్నాయి. అందుకు ఒక ఆధిపత్య పోరే కారణమని ముందుగా మనం అనుకోవచ్చు. ఆధిపత్య పోరుతో పాటు అనేక ఇష్యూస్ వాళ్ళిద్దరూ ఈరోజు పార్టీలో నువ్వా నేనా అని తలపడే వరకు కూడా తీసుకెళ్తా ఉన్నాయి. మనం చూసినట్లయితే పెద్దిరెడ్డిది ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర. అటు కాంగ్రెస్లో అయినా, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో అయినా. బట్ పదవులు మాత్రం తన వెన్నంటే ఉన్నాయని పేరు తెచ్చుకున్నారు. బట్ అటు తన ప్రత్యర్థులు ఒకే జిల్లా నుంచి రిప్రజెంట్ చేసిన అటు చంద్రబాబు విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి ఈవెన్ ముఖ్యమంత్రిగా ఉండి ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉన్న ఆయన వ్యతిరేకించేవాళ్ళు ఈయన. అలా ఆ తర్వాత రోజుల్లో ఆయన వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత. వైఎస్ఆర్సీపీ నుంచి 2014 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే అయ్యారు పుంగనూరు నుంచి. ఆయన కొడుకు రాజంపేట నుంచి ఎంపీ కావడం జరిగింది. అట్లా మిథున్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర చాలా యాక్సెస్ పెరిగింది. పెద్దిరెడ్డి కూడా అంతే యాక్సెస్ ఉండేది ప్రతిపక్షంలో ఉన్న. వేరే 2019కి వచ్చేటప్పటికి వాళ్ళిద్దరూ మళ్ళీ అదే ప్లేస్ నుంచి గెలవడం జరిగింది, తండ్రి కొడుకులు. దెన్ పెద్దిరెడ్డికి తన ఫస్ట్ క్యాబినెట్లోనే జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చే ప్రయత్నం చేశారు. అది కూడా చాలా కీలకంగా ఆయన హక్కును చేర్చుకున్నారు. ఆల్మోస్ట్ 4 జిల్లాల్లో, రాయలసీమ జిల్లాలో అన్అఫిషియల్ సీఎంగా వ్యవహరించేవాళ్ళు పెద్దిరెడ్డి. అంత బరువు బాధ్యతలు తీసుకున్నారు. టార్గెట్ కుప్పం అనే నినాదాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డికి అప్పగించారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో పెద్దిరెడ్డికి ఆ పార్టీలో ప్రయారిటీ ఉంది అనేది. దెన్ మిథున్ రెడ్డి కూడా ఢిల్లీ స్థాయిలో, విజయసాయి రెడ్డి దూరం జరుగుతున్న కొద్దీ మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఢిల్లీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ కీలక నిర్ణయాల్లో ఆయన కీలకంగా భాగస్వామ్యం అవుతూ వచ్చారు. ఆయన కూడా ప్రయారిటీ పెరుగుతూ వచ్చింది ఆ 5 ఏళ్ల పాటు. దాన్ని ఈరోజు చూస్తే మొన్నటి ఎన్నికల్లో ఇద్దరు గెలిచారు కూడా పార్టీ ఓడిపోయినా. బట్ ఒకవైపు మైనింగ్ ఇష్యూస్ దగ్గర నుంచి, మదనపల్లిలో ఫైల్స్ దగ్గర దహనం కేసు నుంచి భూ ఆక్రమణ ఆరోపణలు పెద్దిరెడ్డిని వెంటబడి తరుముతూ ఉన్నాయి. ఇక ఏకంగా మిథున్ రెడ్డి అయితే ఈరోజు లిక్కర్ మాఫియా వ్యవహారంలో అడ్డంగా ఇరుక్కుపోయినారు. రేపో మాపో ఆయన అరెస్టు జగన్తో పాటు అనే ప్రచారం కూడా జరుగుతూ వస్తోంది. ఇంకోవైపు చూసినట్లయితే ఈరోజు ఇక చెవిరెడ్డి విషయానికి వచ్చినట్లయితే చెవిరెడ్డి ఆల్మోస్ట్ ఆయన జగన్మోహన్ రెడ్డికే కాదు ఆయన తండ్రికి కూడా అత్యంత సన్నిహితుడిగా పేరుండేది. టీటీడీ బోర్డు మెంబర్గా కూడా పనిచేశారు ఆయన. సో వైఎస్ మరణం తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. తుడా చైర్మన్గా కూడా పనిచేశారు ఆయన వైఎస్ హయాంలో. అక్కడి నుంచి మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఆయనకు 14లో టికెట్ ఇస్తే 14లో ఆయన చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. 19లో కూడా ఎమ్మెల్యే అయ్యారు. బట్ మంత్రి పదవి వస్తుంది అనుకున్నప్పటికీ మంత్రి పదవి మాత్రం లోకల్గా ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్స్లో ఆయనకు మంత్రి పదవి అవకాశం అయితే రాలేదు. రోజా లాంటి వాళ్ళకి వచ్చింది కానీ ఆ జిల్లా నుంచి, ఆయనకైతే రాలేదు, ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి. దెన్ అక్కడి నుంచి చూస్తే బట్ 5 ఏళ్ల పాటు మంత్రి పదవి రాకపోయినా, కరుణాకర్ రెడ్డి లాగా టీటీడీ బోర్డు లాంటి పదవులు రాకపోయినా బట్ తన హవానైతే చెవిరెడ్డి కొనసాగిస్తూ వచ్చారు. ఆయనకి సొంతగా సర్వేస్ టీం ఉంది. అటు ఏదైతే జగన్మోహన్ రెడ్డికే కాదు ఆయన ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన అంశాలే కాదు, ఈవెన్ ఆయన క్లోజ్ అసోసియేట్ అయిన కేసీఆర్కి సంబంధించిన అంశాలు, ఆయన ప్రభుత్వ పనితీరు మీద కూడా, డైలీ డెవలప్మెంట్స్ మీద కూడా సర్వే చేస్తూ అప్డేట్స్ ఇస్తూ ఉండేవాళ్ళు చెవిరెడ్డి అంటే. సో అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా అత్యంత క్లోజ్ అయిన నేతగా మారారు చెవిరెడ్డి. అంత అనుంగు ఫాలోయర్గా మారారు. ఏకంగా టీటీడీ సెట్టింగ్ తీసుకొచ్చి ఇంటి ముందు సెట్టింగ్ వేస్తే అక్కడ భారతీయ జగన్మోహన్ రెడ్డి పూజలు చేసిన పరిస్థితికి అంటే చెవిరెడ్డికి ఆ స్థాయిలో ప్రయారిటీ ఉండేది. గోశాలను కూడా కట్టించారు తాడేపల్లిలో ఆయన. అలా 5 ఏళ్ల పాటు అప్రతిహతంగా తన హవాను ఆయన కొనసాగిస్తూ వచ్చారు. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక మొన్నటి ఎన్నికల సమయంలో కీలక పరిణామం లాస్ట్ మినిట్లో మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీలోంచి ఎగ్జిట్ అయ్యి వెళ్ళిపోవడం. లాస్ట్ మినిట్ వరకు బాల్ని ట్రై చేసిన జగన్మోహన్ రెడ్డి అందుకు ఒప్పుకోపోవడం చూసాం మనం. ఈ క్రమంలోనే ఒంగోలు స్థానం ఖాళీగా ఉంది. అప్పుడు చెవిరెడ్డిని తీసుకొచ్చి బలవంతంగా జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తే సో చెవిరెడ్డి అక్కడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈరోజు చెవిరెడ్డి అటు తన కొడుకు ఓడిపోయినారు, తను ఓడిపోయినారు. ఎంపీగా పోటీ చేసి తన కొడుకు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ పెద్దిరెడ్డి వర్సెస్ చెవిరెడ్డి అని రావడానికి కారణం ఏంటంటే ఒక ఆధిపత్య పోరు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా పెద్దిరెడ్డి హవా చాలా సీరియస్గా నడుస్తూ వచ్చింది పార్టీలో. ఈరోజు చూస్తే అన్నీ కూడా చెవిరెడ్డి అవుతున్నారు. ఒక దశలో అసలు చెవిరెడ్డి ఈరోజు పార్టీలో నెంబర్ 2 అన్న ప్రచారం కూడా జరుగుతోంది. అందుకే చెవిరెడ్డి అంత దగ్గర అయిన కారణంగా పెద్దిరెడ్డి దూరం అవుతున్నారు జగన్మోహన్ రెడ్డికి అనే చర్చ ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ మధ్య ఆధిపత్య పోరే కారణం ఆ గ్యాప్ రావడానికి. ఇక ఇంకోవైపు చూసినట్లయితే మొన్నటి ఎన్నికల్లో తన కొడుకు ఓటమికి పెద్దిరెడ్డే కారణం అయ్యారు అనేది చెవిరెడ్డి ఆరోపణ. ఇంకోవైపు మనం చూసినట్లయితే చంద్రగిరి నుంచి పోటీ చేశారు ఆయన కొడుకు. పోటీ చేసిన తర్వాత మనం చూసినట్లయితే మోహిత్ రెడ్డి
అటువైపు నుంచి చూస్తే పులివర్తి నాని పోటీ చేశారు. పులివర్తి నాని చేతిలోని ఆయన ఓడిపోవడం జరిగింది, చెవిరెడ్డి కొడుకు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే పులివర్తి నానికి బ్యాక్ ఎండ్ నుండి చెవిరెడ్డి కొడుకును ఓడించేందుకు ప్రయత్నం చేసింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే విమర్శలు వచ్చాయి అప్పట్లో. వాటిని నిజమని నమ్మారో మరి అవి నిజమేనో మనకి పూర్తి స్థాయిలో దాని మీద అవగాహన లేకపోయినప్పటికీ బట్ అదే టెంపో అక్కడ కొనసాగుతూ వస్తుంది. అప్పటి నుంచి కూడా చెవిరెడ్డి తన కొడుకు ఓటమికి ప్రత్యక్షంగా పరోక్షంగా పెద్దిరెడ్డి పులివర్తికి సహకరించారని ఆయన నమ్ముతూ వస్తూ ఉన్నారు. ఇంకోవైపు చూస్తే ఈరోజు ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కూటమి ప్రభుత్వం పెద్దిరెడ్డిని వెంటాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి మీద ఆ స్థాయిలో కేసులు పడడానికి ఈరోజు పులివర్తి నాని లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని పెద్దిరెడ్డికి సంబంధించిన అవినీతి వ్యవహారం మొత్తాన్ని అప్డేట్ ఇస్తుంది చెవిరెడ్డి అన్న ప్రచారం ఇంకోటి జరుగుతూ ఉంది. అంటే వాళ్ళ ఇద్దరు ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడుకున్న సందర్భమా, లేకపోతే వాళ్ళ అనుచరులు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారా, ప్రత్యర్థులుగా మారి అనేది పక్కన పెడితే వీళ్ళిద్దరి మధ్య జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఏదైతే యాక్సెస్లో ఉన్న ఆధిపత్య పోరు ఈరోజు వ్యక్తిగతంగా ఒకరినొకరు ఢీ అంటే ఢీ అనుకునేదాకా కూడా వెళ్ళింది. ఇంకొకటి 5 ఏళ్ల పాటు పెద్దిరెడ్డి హవా ఆ స్థాయిలో నడవడం కానీ, ఢిల్లీ స్థాయిలో మిథున్ రెడ్డి హవా నడవడం కూడా అంతగా వాళ్ళకి డైజెస్ట్ కాని పరిస్థితుంది భూమనాకు అండ్ దెన్ చెవిరెడ్డికి. ఎందుకంటే డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచింది వీళ్లే. ఆ తర్వాత 2014 ఎన్నికలకు ముందు వచ్చింది ఎవరైతే మిథున్ రెడ్డి అండ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. లేట్గా ఎంట్రీ ఇచ్చారు ఆయన వీళ్ళతో కంపేర్ చేస్తే. సో ఆధిపత్య పోరు కొంత రాజకీయంగా ఉన్నప్పటికీ పార్టీ ఓటమి పాలైన తర్వాత ఆధిపత్య పోరు అయితే బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది. సో టోటల్గా వీళ్ళిద్దరి మధ్యన పులివర్తి నాని చాలా సీరియస్గా ఈరోజు చర్చలోకి వస్తూ ఉన్నారు. ఓవరాల్గా దీంట్లో ఎంతవరకు నిజం ఉంది అనేది మనం పక్కన పెడితే ఈరోజు పెద్దిరెడ్డి వర్సెస్ చెవిరెడ్డి అనే పరిణామాలు మాత్రం ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీలో నిజంగానే ఒక వార్తాంశంగా మారాయంటే అది అతిశయోక్తి కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.